తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. అందులో భాగంగానే కేకే చైర్మన్గా 5 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారుడు ఎన్ఎస్సిఐ నుంచి ఎమ్మెల్సీ దాకా పోయి ఇప్పుడు విప్గా కొనసాగుతున్నటువంటి బల్మూరు వెంకట్ మనతో పాటుగా ఉన్నారు. ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా కేకే కమిటీని ఎట్లా చూస్తారు? తప్పనిసరిగా ఉద్యమకారులకి పెద్దపీట వేసే విధంగా ఈరోజు ప్రజాప్రభుత్వం ముందడుగు వేసింది. ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన పొన్నం ప్రభాకర్ గారు కానీ, రామ్లో నాయక్ గారు కానీ, అద్దంకి దయాకర్ గారు, ముఖ్యంగా కోదండరామ్ గారు, అదేవిధంగా అనుభవంతో ఉన్న కేశవరావు గారితో ఒక కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళందరి సమక్షంలో దీన్ని రివ్యూ చేసి ఏ రకంగా ఉద్యమకారులకి మేలు చేయాలి, ఏ రకంగా లాభం చేకూర్చాలని చెప్పి ఒక దూరదృష్టితోటి, అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే ఉద్యమకారుల యొక్క త్యాగాల వల్ల, వారి యొక్క పోరాటాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇవన్నింటినీ కూడా గుర్తించి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. అసొంటి కష్టపడ్డ ఉద్యమకారులని 10 ఏళ్ళ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి అని రాష్ట్రం పేరు పెట్టుకొని తర్వాత మార్చిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని మర్చిపోయి వాళ్ళపైన విమర్శలు చేశారు. ఈరోజు ఆ ఉద్యమకారులందరినీ కూడా గుర్తించే విధంగా ప్రజాప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. తప్పనిసరిగా ఈ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఉద్యమకారులందరూ కూడా ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, నేతృత్వంలో న్యాయం చేకూరుస్తుంది. దాంట్లో భాగంగానే శంకరమ్మ గారికి కూడా, శ్రీకాంతాచారి గారి తల్లైన శంకరమ్మ గారికి కూడా మహిళా కమిషన్లో సభ్యురాలుగా అవకాశం కల్పించడం జరిగింది. ఇదే విధంగా ప్రతి చోట కూడా ఉద్యమకారులను గుర్తించే విధంగా ప్రభుత్వంలో, పార్టీ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ ఎక్కడ వీలైతే అక్కడ వాళ్ళకి అవకాశాలు, ఉద్యమకారులందరూ కూడా సముచిత స్థానం. దానితో పాటు వారికి ఇచ్చిన మా గ్యారంటీలో హామీలు ఏవైతున్నాయో హామీలన్నింటినీ కూడా ఉద్యమకారులను గుర్తించి వాళ్ళందరూ కూడా అమలు చేస్తాం. ప్రధానంగా వేలాది మంది ఉద్యమకారులని చెప్పుకుంటూ ఉంటారు. మీకు కూడా చాలా వరకు దానికి సంబంధించి హుజరాబాద్ నుంచి కానివ్వండి, మీరు తిరుగుతున్నటువంటి సందర్భంలో మీకు కూడా రిప్రజెంటేషన్స్ వస్తూ ఉంటాయి. ఎట్లా గైడ్లైన్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? కేశవరావు కమిటీని ఎమ్మెల్సీగా, ఒక విప్పుగా, తెలంగాణ ఉద్యమకారుడిగా మీరు ఏమైనా కలవబోతా ఉన్నారు? తప్పనిసరిగా వచ్చే నివేదికలన్నీ ముఖ్యంగా తెలంగాణ బిడ్డగా, అదేవిధంగా విద్యార్థి నాయకునిగా అనేకమైన ఉద్యమకారులతోటి పనిచేసిన ఒక సాన్నిహిత్యం కూడా నాకుంది. వాళ్ళందరూ ఇచ్చే రిప్రజెంటేషన్స్ని కూడా తీసుకొని వెళ్ళి వారికి ఇవ్వడం జరుగుతుంది. అందులో ఉన్న సభ్యులందరూ కూడా క్రియాశీలకంగా ఉద్యమంలో పాల్గొన్నవారు. ఆ ఉద్యమాన్ని లీడ్ చేసిన కోదండరామ్ గారు కూడా దాంట్లో ఒక సభ్యునిగా ఉన్నారు. సో తప్పనిసరిగా వాళ్ళకి గుర్తించడం అనేది కష్టమైన పని కాదు. తప్పనిసరిగా ఎవరు ఏ రకంగా ఎక్కడ పనిచేశారో ఆ రోజు ఉన్న వ్యక్తులందరితోటి కలిసి అందరికీ న్యాయం జరిగే విధంగా, నిజమైన ఉద్యమకారులకి న్యాయం జరిగే విధంగా ఈ కమిటీ అనేది రిపోర్ట్ని సమర్పిస్తుందని సంపూర్ణ నమ్మకం, విశ్వాసం నాకుంది. ప్రధానంగా టిమ్స్ హాస్పిటల్ని నిన్న కేటీఆర్ సందర్శించి మేము పూర్తి చేసినటువంటి దాన్ని ఇప్పుడు ప్రారంభించేటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ అన్నటువంటి మాట చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు దానికి? 2014 బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో, 2014 మేనిఫెస్టోలో 24 నిమ్స్ స్థాయి హాస్పిటల్ని ప్రారంభిస్తాము, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తాము, ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తామని చెప్పి 2014 బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టడం జరిగింది. 2022లో వాళ్ళు జియో ఇచ్చారు, ఏది టిమ్స్ హాస్పిటల్ ప్రారంభం. అంటే దాదాపు అధికారంలోకి వచ్చినాక 14 నుంచి, అంటే 8 ఏళ్ళ వరకు సోయి లేకుండే. కోవిడ్ సమయంలో ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏందో ప్రజలు దుమ్మెత్తి పోస్తుంటే హాస్పిటల్స్ని ప్రారంభించాలని తూతూ మంత్రంగా ఒక జియో ఇచ్చి శంకుస్థాపన చేసి కేవలం స్లాబులు మటుకే వాళ్ళ హయాంలో వేశారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక యుద్ధ ప్రాతిపదికన ఇవన్నిటిని కూడా కంప్లీట్ చేసి రాబోయే 1-2 నెలల లోపల దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇంకొకటి, మెట్రో, కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో శంకుస్థాపన చేసి మెట్రో పనులు మొత్తం పూర్తి చేసి ఆ రోజు మెట్రో రాకూడదు, అలైన్మెంట్ మార్చాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. దాని తర్వాత 2014లో వాళ్ళు అధికారంలోకి వచ్చినాక అదే మెట్రోకి ప్రధానమంత్రి గారిని పిలిచి రిబ్బన్ కట్ చేశారు. రిబ్బన్ కట్ చేసినప్పుడు మేము శంకుస్థాపన చేసినాం, మేము కట్టినాం, మీరెందుకు రిబ్బన్ కట్ చేస్తున్నారని చెప్పి మేము విమర్శించలేదు. ఈరోజు సిగ్గు లేకుండా ఈ రకమైన ప్రవర్తన చేసి ఒక నార్సిస్టిక్ బిహేవియర్, అంటే తనను తాను గొప్పగా చూపించుకునే ఒక బిహేవియర్ ఈరోజు కేటీఆర్కి డెవలప్ అయింది. ప్రజలు ఇవన్నిటిని కూడా గమనిస్తారు. నీ అహము, నీ బలుపు ఇదే రకంగా ఉంటే ప్రజలు తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా కూడా నేను ఓడగొట్టే పరిస్థితి వస్తుందని చెప్పి కేటీఆర్కి హెచ్చరిస్తున్నాను. బండి భగీరథ్ కేసులో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రస్తారం చేస్తూ ఉంది. అందులో భాగంగానే అరెస్ట్ చేయడానికి వెనకాడుతుంది అనేటువంటి మాటలు వినబడతా ఉన్నాయి. దానికి మీరేం చెప్తారు? బండి భగీరథ్ పైన సిస్టమ్ ప్రకారంగా సంబంధించిన శాఖకి, అంటే పోలీస్ డిపార్ట్మెంట్, దాని శాఖ మంత్రిగా సీఎం గారు ఉన్నారు, ఇన్స్ట్రక్షన్స్ ఇమీడియట్గా ఇవ్వడం జరిగింది. సంబంధించిన డిపార్ట్మెంట్ ఆయన కోసం వెతుకుతుంది. ప్రొసీజర్ ప్రకారంగా ఏవైతే కేసెస్ నమోదు చేయాలో ఆల్రెడీ దానిపైన కేసెస్ కూడా నమోదు చేశారు. సిస్టమ్ ప్రకారంగా, ప్రొసీజర్ ప్రకారంగా పనిచేస్తుంది. అయినా కూడా ఇప్పటికి కూడా ఏదో కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేసే ప్రయత్నం చేస్తుంది. బండి భగీరథ్ ఉండనివ్వండి, ఇంకెవరైనా ఉండనివ్వండి, చట్టం ముందు అందరూ సమానులే, ప్రజాప్రభుత్వానికి అందరూ సమానమే. తప్పు చేసిన తప్పకుండా కఠినంగా శిక్ష అనేది ఈ ప్రభుత్వంలో జరుగుతుంది.